ఈరోజు చెన్నైలో మేము క్రికెట్ ఆడే ఆపోనెంట్ టీమ్‌లో ఒకరి మ్యారేజ్ ఉందంటే, మేమైతే అదరభదర ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి అయితే నేనైతే మ్యారేజ్‌కి అయితే అటెండ్ అవ్వటం జరిగింది. ఇక్కడొచ్చేసరికి మొత్తం గూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో, డాన్సులతో, డీజేలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సరే నేనింకా ఏమేమి ఉన్నాయని అయితే నేనైతే కొద్దిగా అట్లా బయటికెళ్ళి చూసాను. ఇక్కడికెళ్ళంగానే కేరళ బ్యాండ్ ఉంది గదా! ఇవైతే అంతకుముందే కొట్టారంట మేము రాకముందే. దాని తర్వాత వాళ్ళు అలిసిపోయి అయితే కూర్చున్నారు. ఇంకా మనం ఫైనల్‌గా మన మెయిన్ ఐటెమ్‌కైతే వచ్చేసాం. ఇక్కడికొచ్చి చూస్తే ముందైతే బిర్యానీ అసలు ఫ్రై చాలా గుమగుమలాడాయి. మేము కూర్చున్న టయానికి వచ్చేసరికి మాకు జస్ట్ రైతా, దాని తర్వాత బిర్యానీ అయితే ఏసారు. ఇంకా ఏం రాలేదన్నారు. సరే ఇంకేదో వచ్చిన దానికని మేమైతే బిర్యానీ అయితే ఒక పట్టు లాగేసాను. ఇంకా ఫైనల్‌గా బిర్యానీ కూడా పర్లేదు బానే ఉంది. ఇంకా మేము అయిపోయింది అనుకున్న టైంలో అప్పుడే ఒకడొచ్చాడు. 2 ముక్కల చికెన్ ఫ్రై ఏసాడు. అప్పుడు కూడా అన్నం మొత్తం అయిపోయింది. కాకపోతే ఫైనల్‌గా తినేసాను. ఎంత అనుకున్నా సరే మ్యారేజ్‌లో క్యాటరింగ్ బాయ్స్ కష్టపడినట్టు ఎవరు కష్టపడలేరు. ఇక ఫైనల్‌గా వచ్చేసరికి ఇదే అనమాట మా టీము. మా టీమ్ అయితే ఈరోజు కొద్దిగా మంది మేము వచ్చాము. అందరూ ఆఫీసులకి వెళ్ళడం వల్ల ఇదిగోండి ఈ వైట్ షర్ట్ ఏసుకున్నాడు కదా! ఇతనే మా కెప్టెన్. మా కెప్టెన్ షాజిద్ భాయ్. దాని తర్వాత మేమైతే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు పెట్టారు. ఆ మొక్కలు కూడా మనం తీసుకెళ్ళొచ్చనమాట. మ్యారేజ్‌కి వచ్చేసరికి తమిళనాడులో మ్యారేజ్ జరిగేటప్పుడు మొక్కలు ఖచ్చితంగా పెడతారు. నేను కూడా ఫైనల్‌గా వచ్చేటప్పుడైతే ఒక మందారపు చెట్టు తీసుకొని అయితే ఇంటికొచ్చేసాను. మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి.